హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నేను ఫ్రెండ్‌షిప్ డే వ్లాగ్‌లో చూపించాను కదా! కొన్ని ప్లాంటర్స్ తీసుకున్నాను. రిపోర్టింగ్ కొన్నిటికి చేయాలి. కొన్నిటికి పాట్స్‌లో కొత్త కొత్త ప్లాంట్స్ పెట్టాలి అలా అనేసి. సో, దానికోసమే అనమాట. ఇంకా అక్కడ తులసి చెట్టు చూసారా? తులసి చెట్టుకి ఒక స్టోరీ ఉంది. ఆ తులసి చెట్టు కొత్తగా కొనుక్కున్నాను. అది ఎట్లా కొనుక్కున్నాను ఏంటి అంటే యాక్చువల్‌గా ఏమంటే బటర్‌ఫ్లై పీ ప్లాంట్ అనేసి ఒకటి ఉంటుంది కదా! అది మైగ్రేన్‌కి చాలా మంచిది. బ్లూ టీ తాగితే అనేసి ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా! సో, దానికోసం అనేసి నాకెందుకో ఒక ఐడియా వచ్చింది. ఆ ప్లాంట్ మనమే పెంచుకుంటే బావుంటుంది కదా! ఆ ఫ్లవర్స్ భలే బావుంటాయి. ఇంకా అది కూడా ఏమంటే క్లైంబర్స్ లాగా ఉంటుందన్నమాట ప్లాంట్. చాలా బావుంటుంది కదా! తీసుకుందాము అనేసి అనిపించింది. అందుకనేసి నా ఫ్రెండ్‌ని అడిగానన్నమాట వాసవిని. మీకు తెలిస్తే నాకు ఆ ప్లాంట్ ఎక్కడ దొరికితే తెచ్చివ్వండి వాసవి అనేసి. ఇంకా తను వెంటనే తెచ్చిచ్చింది. దాంతో పాటు ఇంకా 2 ప్లాంట్స్ కూడా తెచ్చిచ్చింది. 2 ప్లాంట్స్ కాదు ఇంకొకటి ఆ క్రోటన్ ప్లాంట్ ఉంది కదా! అదొకటి దాని సీడ్స్ కూడా తెచ్చిచ్చింది. ఇంకా అదేమంటే పాడైపోతాయి, చనిపోతది అట్లే పెడితే దాంట్లో అనేసి ఇంకా ఆ నెక్స్ట్ డే ఏమంటే సుదర్శన్ ఫ్రీగా ఉన్నప్పుడు చూసి ఒక నర్సరీకి వెళ్ళి ఇంకా ఒక చిన్న చిన్న పాట్స్‌లో వేసుకొని వచ్చాం. అప్పుడు ఈ తులసి చెట్టు కనిపించింది. ఇంకా తులసి చెట్టు భలే ఉంది తీసుకుందాం బబ్బా అనేసి తీసుకున్నాను. సో, అలా తులసి చెట్టు ఇంటికొచ్చిందనమాట. సో, ఫస్ట్ అయితే తులసి చెట్టునే ఒక మంచి పాట్‌లో వేసేసుకుందాము అనేసి ఇంకా ఫస్ట్ దాన్ని వేసేసాము. జరుక్కో ఈ ప్లాంట్‌ని చూపిద్దాం. అంతా నిండిపోయింది. దీన్ని తీసి పగిలిపోద్దేమో, చినిపోతుంది. తవ్వాలి బాబా, చాక్ తెచ్చేది ఏదైనా. అబ్బా దాంతో వద్దు, పాడైపోద్దేమో. ఏదైనా తెచ్చేదా? రోజు వాటర్ వేస్తున్నాను కదా, తడిగా ఉండాలి కదా. అయ్యయ్యో ఇరిపోయిందాబా. ఇప్పుడు మిగతా అవి స్లోగా తీ బాబా. ఇది కింద వెడల్పు పైన చిన్నది రావట్లే. వచ్చింది ఎలాగో అట్లే తీయాలి. ఒక్కొక్కటి తీ బాబా. అంతా వచ్చేసింది. ఈ మట్టి ఎంత బాగుంటుంది. ఆ మట్టి ప్లస్ ఈ మట్టి రెండు కలిపి దాంట్లో కోకోపీట్ లేదు అందుకని చెప్తున్నాను. దీంట్లో అయితే అంతా కలిపి ఉంది మిక్స్. ఇది నువ్వు హ్యాండ్స్ పెట్టకు బాబా. ఈ ప్లాంట్ మీకు గుర్తుందా? నాకు అప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్లాంట్ ఇచ్చింది. ఇప్పుడు అంత పెరిగిపోయింది అది. ఇంకో ఈ స్టిక్తో చిన్న స్టిక్ కొంచెం చిన్న స్టిక్. అయ్యా గడ్డ కట్టేస్తే రాదు. ఇంకా ఇటు పక్క చూసారా రోజ్మెరీ ప్లాంట్. అది అప్పుడు తీసుకొని చెప్పి చూపించానే అదే. అసలు నేను నా హెయిర్ కావాల్సినంత కట్ చేశాను. దాని తర్వాత ఏమంటే అసలు గ్రోతే లేదు ఇది. దానికి కూడా రిపోర్టింగ్ చేసుకోవాలి, కోకోపీట్ వేసుకోవాలి అనేసి అనుకున్నాను. ఇంకా అట్లే అన్నీ కలిపి ఒకసారి చేసుకుందాం అని చెప్పేసి అలానే డిలే అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం వచ్చిందనమాట దానికి. సో, అన్నిటి కలిపి మేము ప్లాంట్స్ అన్నీ మంచిగా చేసుకుంటున్నాము. కాకపోతే ఒక మిస్టేక్ జరిగింది. ఏమంటే నేను అది ఆర్డర్ చేశాను కదా పాట్స్ ప్లాంటర్స్ అవి. అదేమంటే సెల్ఫ్ వాటరింగ్ అనమాట. దాంట్లో మనం వాటర్ వేసేసాము, మనము బయట వెళ్ళినా పర్వాలేదు, ఒక 2-3 డేస్ వస్తుంది అనమాట. ఆ వాటర్ వేస్తూ ఉంటాం కదా, కింద స్టోర్ అవుతూ ఉంటుంది. సో, ఆ వాటర్ మేనేజ్ చేసుకుంటుంది. అలాంటి ప్లాంటర్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా దీని లింక్ కావాలి డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. లాస్ట్ టైం ఎవరో అడిగారు, సో వాళ్ళ కోసము. కాకపోతే ఏమైందంటే ఫస్ట్ తులసి చెట్టు వేసాం చూసారా, దానికి ఏమంటే కొన్ని 4 వచ్చేసి స్మాల్ ప్లాంటర్స్ ఆర్డర్ చేశాను, 4 వచ్చేసి బిగ్ ఆర్డర్ చేసుకున్నాను. ఆ స్మాల్ అయితే కరెక్ట్గా మంచిగా వచ్చాయి. ఈ బిగ్ ఏమంటే దాంట్లో వెళ్ళి పడిపోయింది ఆ బ్లాక్ది. యాక్చువల్గా బ్లాక్ది లోపల వైట్ పైన కొంచెం అలా ఉండాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది తీసేసుకోవడానికి. మళ్ళీ ఆ వాటర్ ఎక్కువ స్టోర్ అయితే పడేసి మళ్ళీ పెట్టుకోవడానికి బాగుంటుంది. అదేమంటే లోపలికి వెళ్ళిపోయింది. ఇదేంటి లోపలికి వెళ్ళిపోయింది, ఇలాంటివి వచ్చాయింది, అయ్యో చూసుకోలేదే, అప్పుడే రిటర్న్ పెట్టేస్తుంటే బాగుండేదే అలా అనేసి అనుకున్నాను. దాని తర్వాత దాన్ని తీసేసి అంత మళ్ళీ క్లీన్ చేసి ఇంకా రిటర్న్ పెట్టేద్దాం అనేసి ఇంకా దాన్ని పెట్టాము. సో, అలా కొన్ని ప్లాంట్స్ ఇంకా చేసుకోలేకపోయాం. కొన్ని ఏమంటే ఈ పెద్ద పాట్స్లో వేసుకుందాము బాగుంటుంది అనేసి ఎక్కువ పెరిగిపోతున్నాయి, అవి పెద్ద వాటిలో వేసుకున్నామంటే బాగుంటుంది అనేసి అనుకుంటే ఇలా అయిపోయింది. అసలే టైం కుదరక ఎలాగో టైం వచ్చి చేసుకుంటామంటే ఇలా జరిగింది.
ఇంకా కప్రిలాకు ప్లాంట్ కూడా పెద్దదయిపోయింది. అప్పుడు హొస్కోటే దగ్గర ఒక నర్సరీకి వెళ్ళామని చెప్పేసి తెచ్చుకున్నాను కదా, ఆ కప్రిలాకు ప్లాంట్ చాలా పెద్దదయిపోయింది. సో అది కూడా కొద్దిగా అది స్మాల్ ప్లాంటర్స్ ఆర్డర్ చేశాను కదా, దాంట్లో పెట్టేసుకున్నాము. ఇంకా ఇదేమంటే వాసవి ఇచ్చింది, ఇది కూడా నాకు రెయిన్ లిల్లీ ప్లాంట్ అనేసి. అదేమంటే మట్టి ఎక్కువ గట్టిగా అయిపోయిందనమాట. సో అది కూడా రిపోర్టింగ్ చేసుకుందాం అనేసి స్లోగా తీస్తున్నాడు సుదర్శన్. అది మంచి ప్లాంట్, మంచి చిన్న దాంట్లో ఏదైనా వేసుకుందాం అనేసి. ఇంకోటి ఏమంటే ఈ సీజన్లోనే ఇలా మనము రిపోర్టింగ్ చేసుకోవాలన్నా, కొత్త ప్లాంట్స్ తెచ్చి పెట్టుకోవాలన్నా ఇలాంటివి చేసుకుంటే మంచిగా గ్రోత్ ఉంటుందంట ప్లాంట్స్కి. నాకు తెలియక అప్పుడు సమ్మర్లో చేసుకున్నాను, కానీ సమ్మర్లో చేసుకున్న బాగానే ఉన్నాయి. సో ఇవి అనమాట ఇప్పుడు రిటర్న్ పెట్టేసుకొని ఉన్నాను. ఇంకో దాంట్లో ఆర్డర్ చేద్దాము అనేసి ఇంకా మళ్ళీ నీట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. చాలా ఉన్నాయన్నమాట యాక్చువల్గా. చిన్న పాట్స్లో మనీ ప్లాంట్స్ పెద్ద పెద్దగా వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా ఒక వేరే ప్లాంట్ అన్నీ కలిపి వేద్దాము అలా అనేసి అనుకున్నాను, కానీ కుదరలేదు. తర్వాత ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఏమంటే ఇక్కడ హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఆ రోజు, నుతికాది, ఇక్కడే అపార్ట్మెంట్లో క్లబ్ హౌస్లో. సో అక్కడికి ఇన్వైట్ చేశారు, నన్ను కూడా ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా నాకేమో ఆ రోజు కొంచెం హెల్త్ బాగా వెళ్ళాలి అనిపించలేదు. హ్యాపీ గిఫ్ట్ తీసుకో పదాలే. ఇంకా నేను వెళ్ళట్లేదు కదా అనేసి రెడ్డిని వెళ్ళమని చెప్పాను. కావాలంటే వదిలేసి జస్ట్ వచ్చేసేరా అని చెప్పాను. వాడికి ఎక్కర్లేని మొహమాటాలు. ఇంకా పాడు చేసుకోకు, వెళ్ళేసరా. వాడు వదిలేసి వస్తారులే ఆపో డెడ్డోడు వెళ్ళు. ఇంకా మొన్న ఈ మధ్య ఏమైందంటే హ్యాపీవి చెప్పులు ఒకటి క్రాక్స్ టైప్ ఉంటాయి, సో పింక్ కలర్వి, అవి రీసెంట్గా కొనుక్కొని అవి ఏమంటే కనిపించట్లేదు. నేను ఎన్నిసార్లు చెప్తాను, లోపల ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేసేరా చెప్పులు తీసేసి అనేసి. బయట ఎక్కడో వదిలేసినట్టుంది, అది కనిపించట్లేదు. అది కనిపించినప్పటి నుండి ఒక్కటే పోడైపోయింది. అవి కనిపించట్లేదమ్మా, అది కనిపించట్లేదు. ఎవరు తీసుకున్నారో అడుగు అడుగు అడుగు. ఆ చెప్పులు ఎవరు తీసుకెళ్తారా అంటే వినదు. ఏది చెప్పి మాట్లాడకూడదు. ఎవరు వేసారు? అవునా, భలే ఉంది, నైస్. సో అలా బర్త్డే పార్టీ చేసుకున్నారు, వచ్చేసారు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే, అంటే నిన్ననే ట్యూస్డే వ్లాగ్. ఎంత అప్డేట్లో ఉన్నానో కదా నేను అసలు. ఇంకా పొద్దునే కషాయం పెట్టాను. ఇంకా కషాయం గురించి చెప్పాలి మీకు. ఇదేమంటే కషాయం లాస్ట్ టైం చూపించినప్పుడు ధనియాలు, జీలకర్ర, వాము అవన్నీ అలానే వేసేసాను కదా. జస్ట్ అలా క్రష్ చేసి వేసామంటే చాలా బాగుంటుందంట, ఫ్లేవర్ బాగా వస్తుందంట. సో అలా వేయమని చెప్పేసి చెప్పారు కామెంట్స్లో. సో అలా వేసాను అన్నమాట ఈసారి. నిజంగానే చాలా బాగుంది, ఆ ఫ్లేవర్ అంతా బాగా దిగింది. ఇంకా నైట్ అన్నం మిగిలింది, వీళ్ళు బర్త్డే పార్టీకి వెళ్ళారుగా, అన్నం తినలేదు. సో ఆ రైస్తో లెమన్ రైస్ చేసేసాను. ఇంకా వీళ్ళకి నూడిల్స్ కావాలంటే పెట్టాను. హ్యాపీకి వచ్చేసి అవి ఏమది ప్యాన్ కేక్స్ కావాలంటే పెట్టాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టేశాను. ఒకటేమంటే వాళ్ళకి ఇష్టమైనవి, రెండేమంటే 2 బాక్సెస్ నాకు ఇష్టమైనవి పెడతాను వాళ్ళ కోసం. అలా ఒక్కొక్కసారి బాక్సెస్ టైం తొందరగా అయిపోతుంది, పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడేమంటే కషాయం టైం అనమాట. 4 కూర్చొనేసి కషాయం తాగుతున్నాము. ఇంకా ఈ కషాయం లాస్ట్ వ్లాగ్లో నేను షేర్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు కమెంట్స్లో అక్క కరోనా డేస్ గుర్తుకొస్తున్నాక కషాయంని చూస్తుంటే అని పెట్టాను. నిజంగా అసలు ఆ కషాయం చేస్తుంటే నాకు కూడా అవే డేస్ గుర్తుకొచ్చాయి. అసలు ఇవన్నీ అప్పుడు వేసుకొని తాగేవాళ్ళం కదా, ఇమ్యూనిటీ రావాలనేసి నిజంగా అలానే అనిపించింది. ఇది షేర్ చేసేటప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇంకా కమెంట్ చూడగానే గుర్తుకొచ్చేసింది నాకు మళ్ళీ. ఆ డేస్ మళ్ళీ రాకూడదురా నాయనా అసలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తూ ఉంటారు కదా అనేసి ఇడ్లీ పెట్టాను అనమాట. ఇడ్లీ పప్పు ఉంది, సో పప్పు పెట్టేద్దాము అనేసి. ఇంకా పాలు పెట్టేశాను, వేడవుతా ఉన్నాయి. ఇంకా ఇద్దరు స్నానం చేయడానికి వెళ్ళున్నారు. ఇంకా వీళ్ళకేమంటే ట్యూస్డే థర్స్డేస్ ఏమంటే ట్రాక్ సూట్ ఉంటుంది. ఇంకా హ్యాపీకి అయితే కరాటే క్లాస్ కూడా ఉంటుంది, ట్యూస్డే ఉంటుంది అన్నమాట, వీక్లీ వన్స్ ఉంటుంది. సో ఇంకా ఈ కరాటే డ్రెస్ కూడా పెట్టేశాను. మెయిన్గా ట్యూస్డేస్ ఏమంటే మంచిగా తినేసి వెళ్ళురా, తాగేసి వెళ్ళురా, బాయ్ మిగలు పెట్టద్దురా అంటూ ఉంటాను. ఏమంటే వెళ్ళగానే కరాటే క్లాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళకి. అక్కడ కరాటే చేయడానికి కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి, లేదా నీరసం అయిపోతుంది, అందుకనేసి. ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఒకరికి ఏమంటే చికెన్ ఊరగాయ, అదే చికెన్ పిక్కల్స్ చూపించాను నాన్ వెజ్వి, అవి పెట్టాను. ఇష్టంగా నేను తినిపించేసేదా. ఇంకా హ్యాపీ ఏమంటే నిన్న వెళ్ళింది కదా, కేక్ తినింది. ఆ కేక్ ఆ ఈవినింగ్ టైం ఆఫ్టర్ 7 అట్లా ఏమైనా తినింది, జ్యూస్ తాగింది. అట్లా అంటే కోల్డ్గా ఉంటుందన్నమాట. ఆ కోల్డ్లో అలర్జీ వచ్చేస్తుంది, అందుకనేసి ఏదోగా ఉంది తనకి. ఇంకా తినదు, అది తాగను అనేది స్టార్ట్ చేసింది. నేనేమంటే అరుస్తున్నాను, తినేసి వెళ్ళిరా, కరాటీ చేయాలి కదరా అంటే మొహం మార్చుకుంటా ఉంది. నాకు తినాలని లేదమ్మా, నాకు వద్దమ్మా అనేసి వెళ్తా ఉంది. స్కూల్ డుమ్మా కొట్టాలనేసి ప్లాన్ చేసినట్టుంది.
పెద్దోడు మాత్రం పాపం నన్ను హక్ చేసుకొని వెళ్తుంది. హ్యాపీకి కొంచెం కోపం వచ్చింది అనుకోండి, హక్ చేసుకుంది, అట్లే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఎండ 3 days నుండి బెంగళూరులో భలే ఎండ, అదేదో సమ్మర్ లాగా ఉంది నాకు. మళ్ళీ నైట్ అయింది అనుకోండి, ఆ వాయనాడులో వర్షం పడి ఎట్లా ఉండింది అలా ఉంటుందన్నమాట. అంత భయంకరమైన వర్షం పడతా ఉంది, మిడ్ నైట్స్ పడతా ఉంది. ఫస్ట్ డే నైట్ అయితే అసలు 3కి లేసాను. ఏంటబ్బా ఏదో సౌండ్ వస్తుంది అనేసి, పెద్ద వర్షం పడుతూ ఉంది. నాకు ఆ వాయనాడులోనే గుర్తుకొచ్చింది, ఆ పాపం అందరూ ఇలా పడుకుంటా ఉంటే ఆ పెద్ద వర్షం పడింది, సేమ్ వాళ్ళకు కూడా ఇలానే ఉంటుందేమో. నాకు ఇంకా నైట్ అంతా నిద్రే పట్టలేదనమాట. అదే ఆలోచించుకుంటూనే ఉన్నాను. ఇంకా ఆ రోజు నాకు కొంచెం టైర్డ్గా ఉండింది, తినేసి వెళ్దాం అనేసి నేను లెమన్ రైస్ పెట్టుకున్నాను, సుదర్శన్ కూడా పెట్టేశాను. ఇంకా లైట్గా తినాక ముందు ఒకసారి బీపీ చెక్ చేసుకుంటాను, తినిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాను, యోగాకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటా ఉంటాను. అదేదో అదొక అలవాటు అయిపోయింది అలా. ఇంకా ఈసారి నేను యోగాకి ఏమంటే తినేసి వెళ్తున్నాను, లేక ఇంకా నేను తినలేదు అనుకోండి, నేను కూడా యాపిల్ లాగా నీరసమై పడిపోతాను, అక్కడ ఏం చేయలేను అనేసి అనిపించింది. 3 days నుండి మార్నింగ్ ఎండ, నైట్ ఎప్పుడు వర్షం స్టార్ట్ అవుతా ఉందో ఆ 3 nights నాకు నిద్రే సరిగా ఉండట్లేదు, నిద్ర పట్టడం లేదు అసలు. అందుకనే అలా టైర్డ్గా అలా ఉంటా ఉంది. ఇంకా యోగాకి టైం అయిపోయింది అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇంకా యోగా చేశాను, అయిపోయింది. ఇంకా రిటర్న్లో అనమాట ఇది. घर का जाना हुआ तो सबका चुका चुकी चप्पल गई। సో అలా వచ్చేసిన తర్వాత ఏమంటే చాలా రోజుల తర్వాత హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను. ఈ రోజే పెట్టుకోవాలనిపించింది, అదేంటో నాకు. ఈ హెయిర్ ప్యాక్ ఏంటి అనేది నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను మీకు. సో హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను, మంచిగా హెడ్ బాత్ చేసుకున్నాను. ఒక 20 to 25 minutes పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంకా ట్యూస్డే కదా దీపం పెట్టుకుందాము అంటే, మండే వరకు నేను దీపం పెట్టుకోలేదు, మండే నేను పెట్టకూడదు, సో అలా పెట్టలేదన్నమాట. అందుకనేసి ట్యూస్డే పెట్టుకుందాము, ఈరోజు అంతా మంచిగా క్లీన్ చేసుకొనేసి అనేసి అనుకున్నాను. లేట్ అయినా పర్వాలేదు, మెల్లిగా చేసుకుందాము అనేసి. ఇంకా ముందు రోజు ఏమంటే సూర్యన రాధిక వచ్చారు, వాళ్ళు తిరుమలకి వెళ్ళారు. సో తిరుమలకి వెళ్ళేసి ప్రసాదం తెచ్చుకున్నారు. సో అది ఇచ్చి వెళ్ళడానికి ఇద్దరు వచ్చారనమాట. అలాగే మల్లెపూలు, అరటిపండ్లు, పసుపు కుంకుమ, ప్రసాదం దేవుడిది, ఇంకా అగరబత్తీలు అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా అగరబత్తీలు ఏమంటే నాకు ఎప్పుడెప్పుడు దేవుడికి పెడదామా అనిపిస్తా ఉన్నది. ఇంకా లాస్ట్ టైం షిరిడీకి వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళారు, అప్పుడు కూడా అగరబత్తీలు వాళ్ళు తెచ్చిచ్చారు నాకు, అదే పెడతా ఉంటాను, భలే బాగుంటుంది. సో మళ్ళీ ఇంకా ఇదే స్టార్ట్ చేస్తాను. ఇది పెట్టిన తర్వాత భలే ఉండింది అసలు, ఎంత మంచిగా స్మెల్ ఇల్లంతా వచ్చింది, భలే ఉండింది. నాకు నిజంగా చెప్తున్నాను, అగరబత్తీలు ఏది బాగుంటాయి అనేసి చూస్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు రాధిక వాళ్ళు తెచ్చిస్తూ ఉన్నారు, అప్పటి నుండి అవే వాడుకుంటా ఉన్నాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా సుదర్శన్ కొంతసేపు అయితే ఆకలేసేస్తుంది, అన్నం అయిపోయిందా బుజ్జు అనేసి అడుగుతాడు. అందుకని గబగబా కిచెన్లోకి వచ్చేసాను, సుదర్శన్ బిజీగా ఉన్నాడు అనేసి. ఒక్కొక్కసారి కూర్చొని మాట్లాడతాను టైం ఉన్నప్పుడు అట్లా. ఇంకా నేను బిజీగా ఉన్నప్పుడు, సుదర్శన్ బిజీగా ఉన్నప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే పొటాటో కర్రీ చేసి చాలా రోజులు అయిపోయింది, పొటాటో కర్రీ చేద్దాము, కొంచెం ఎక్కువ చేసేసుకుందాము. నైట్ రోటీ చేసుకోవచ్చు కదా, ఆ పొటాటో కర్రీ నంచుకొని తింటే బాగుంటుంది కదా అనేసి అనిపించి ఇంకా పొటాటో కర్రీ చేసుకుందాం అనేసి ఇంకా 3 పొటాటోస్ పెద్ద తీసుకున్నాను. ఇంకా ఈరోజు మీకు నేను ఎలా చేసుకుంటాను పొటాటో కర్రీ అనేది చూపిస్తాను. ఎప్పుడు చూపించలేదు అనుకుంటాను. సో నేను ఈ మధ్య కొంచెం వెరైటీగా చేసుకుంటున్నాను, భలే టేస్టీగా ఉంటా ఉంది. నార్మల్గా చేసుకుంటాను, బాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఏం భలే ఉంది అంతగా అనిపించేది కాదు, నార్మల్గా ఉండేది. కానీ ఇలా చేసుకుంటున్నప్పటి నుండి భలే అనిపిస్తుంది, ఇంకెప్పుడు ఇలానే చేసుకుందాం కదా అనిపిస్తూ ఉంటుంది. ఒక మ్యాజిక్ అనమాట, అది చూపిస్తాను మీకు. అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, తెలియని వాళ్ళు జస్ట్ చూస్తారు కదా, తెలుసుకుంటారు కదా అనేసి అంతే, ఏం లేదు. ఇంకా ఈ టొమాటో కర్రీకి ఏమేమి కావాలి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం నేను వేసుకోను, అది వేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, చేంజ్ అయిపోతుంది, నాకు అది నచ్చదు, అందుకనేసి వేయను. ఇంకా ఇక్కడ ఏమంటే మా సుదర్శన్కి భయపడి నా గిన్నెల్ని దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇది కొని ఎప్పుడో అయింది వచ్చి, ఇది నాకు ఇది ఇండస్ వ్యాలీ నుండి. సో అదేమంటే చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయాను దాని గురించి, దాచిపెట్టేసుకున్నాను. సుదర్శన్ చూసి తిడతాడు, ఎన్ని గిన్నెలు బుజ్జు అని తిడతాడు అనేసి దాచిపెట్టేసుకున్నాను. అది సడన్గా గుర్తుకొచ్చి తీశాను, దీని వీడియో తీసుకొని షేర్ చేయాలి, ఏంది లేట్ అయిపోతా ఉంది అనేసి. సో ఇది వచ్చేసి ఒక స్టీల్ కడాయి లాంటిది అనమాట, చాలా బాగుంది, చాలా తేలిగ్గా ఉంది, బరువుగా ఉంటాయి నార్మల్గా అయితే, ఇది చాలా తేలిగ్గా ఉంది. ఇంకా మాడిపోద్దేమో, ఎలా ఇంత తేలిగ్గా ఉంది అనేసి అనిపించింది, కానీ లేదు, చాలా బాగుంది, అసలు మాడలేదు. ఇంకా నాన్ స్టిక్ లాగే ఉందన్నమాట. మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ ఎలా ఉంటుంది, అతుక్కోపోవడం అట్లా ఉంటుంది కదా, సో అలా ఏం లేదు, చాలా బాగుంది. మీరు కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా నా కూపన్ కోడ్ యూస్ చేశారనుకోండి, అప్పుడు మీకు 12% ఆఫ్ కూడా ఉంటుంది. ఇంకా కర్రీలోకి వచ్చేసామంటే ఆయిల్ వేసుకోవాలి, నార్మల్గా ఎలా చేసుకుంటాం అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి,
ఆనియన్ వేసుకున్నాం, కరివేపాకు, దాని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని తొందరగా వేగిపోతాయి కదా ఆనియన్స్. సో దాని తర్వాత ఏమంటే టొమాటోస్. ఈ టొమాటోస్ ఏమంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి అనిపించింది. టొమాటో వేసేసిన తర్వాత ఏమంటే పసుపు కొంచెము, సాల్ట్ కొద్దిగా వేసేసుకొని ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు టొమాటోస్ దండిగా తీసుకొచ్చారు. ఆ టొమాటోస్ చాలా బాగున్నాయి, అవి అయిపోయినాయి. ఇంకా ఇవి ఏమంటే బెంగళూరులో తీసుకున్న టొమాటోస్ అనమాట. అందుకే వీటితో ఇదే ప్రాబ్లం నాకు, అది వేగవు అసలు. అప్పటికి ఏమంటే టొమాటోస్ ఫ్రిడ్జ్లో తీసేసి ఒక 15 minutes అట్లా బయట పెట్టేసి ఉంటాను. దాని తర్వాతే కట్ చేసి వేస్తాను. ఏమంటే ఫ్రిడ్జ్లో గట్టిగా ఉంటాయి కదా, అలానే పెట్టుంటే అప్పటికప్పుడు కట్ చేసి వేసామంటే వేగవు, అలానే గట్టిగా ఉంటాయి, కొంచెం టైం పడుతుంది. అలా అనేసి అప్పుడు తీసి పెడతాను, అయినా కానీ వేగం అన్నమాట, కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత ఏమంటే పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేగిపోయిన తర్వాత టొమాటో అంతా అది దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా పొటాటోస్ ఇలా వేసేయగానే వాటర్ వేసేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి, కొంతసేపు వేగాలన్నమాట అంతా. దాని తర్వాత దీంట్లో ఏమేమి వేయాలి అనుకుంటున్నామో అంటే ధనియాల పొడి, దాని తర్వాత కారం పౌడర్, దాని తర్వాత జీలకర్ర పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్స్లో ఏమంటే మీకు నేను సాల్ట్ గురించి షేర్ చేశాను కదా, పింక్ సాల్ట్ అట్లా అనేసి. చాలామంది కూడా సేమ్ నాలాగే ఫీల్ అవుతున్నారు అనేసి అప్పుడే అర్థమైంది. సో పింక్ సాల్ట్ మార్చి చూద్దాము, నార్మల్ సాల్ట్ తీసుకొని వాడదాము అనేసి డిసైడ్ అయ్యాము. ఇంకా తీసుకోలేదు, కానీ ఇంకా నెక్స్ట్ నుండి వైట్ సాల్టే వాడాలి అనేసి అనుకున్నాను. సో అది వాడుతున్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో చూడాలి. ఈ పింక్ సాల్ట్ ఏమంటే ఎంత సాల్ట్ వేసినా సాల్ట్ ఉండదు, తర్వాత లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అనిపిస్తూ ఉంది. మా డాడీకి చెప్పాను ఇలా అనేసి. ఇంకా డాడీ ఉండేసి రాక్ సాల్ట్ తీసుకోమా, పింక్ సాల్ట్ని రాక్ సాల్ట్ తీసుకొని అది యూజ్ చేయి మంచిది అనేసి అన్నారు. సో అదైనా ట్రై చేయాలి. ఇంకా మ్యాజిక్ చెప్పాను కదా, సో ఇది వాటర్ వేసాను, ఉడికిపోయిన తర్వాత ఈ మ్యాజిక్ మసాలా ఉంది కదా, సో అదొకటి వేసుకుంటాను కొన్ని కర్రీస్ దీనికి. అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది వేయకపోయినా. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే ఇది కొంచెం యాడ్ చేసుకుంటాను, అప్పుడు టేస్టే మారిపోతుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడు అది మసాలా యూజ్ చేయలేదంటే మాత్రం యూజ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా సుదర్శన్కి ఆకలి అనేసి అన్నాడు. కరెక్ట్ టైంకి అయిపోయింది ఎలాగో అన్నము. సో అన్నం పెట్టి ఇచ్చేసాను. ఇంకా రాధిక వాళ్ళు నాకు తిరుమల నుండి లడ్డు తీసుకొచ్చి ఇచ్చారు. అది తినలేకపోయాను నిన్న. ఇంకా ఈరోజు ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు స్నానం చేసేసుకొని దీపం పెట్టేసుకొని తిందామా అనిపిస్తూనే ఉండింది. సో సుదర్శన్తో పాటు నేను అన్నం తినకుండా ఫస్ట్ ప్రసాదం తిందాము, దాని తర్వాత మళ్ళీ అన్నం తిందాంలే అనిపించింది. అందుకే ఒక చిన్న కప్లో పెట్టుకొని వచ్చాను లడ్డు ఏమంటే ఎక్కువ తిన్నాను అనుకోండి మళ్ళీ అదొక అలర్జీగా వచ్చేస్తుంది నాకు, అందుకనేసి లిమిట్గా పెట్టుకొని వచ్చాను. ఏమంటే తిరుమల లడ్డు కదా, అసలు ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా తినేసి ఉండలేము, దండిగా తినాలి అనిపిస్తుంది. అది ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. అదేమంటే ఎప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు అంతా లడ్డు ఆల్వేస్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఎవరో ఒకరు తెచ్చిస్తూ ఉంటారు, ఎవరో ఒకరు వెళ్ళి వస్తూ ఉంటారు, అట్లా ఉంటుంది. అప్పుడు అంతా తినాలి అనిపించేదే కాదు అంత ఉన్నా కానీ. ఇక్కడ దొరకదు కదా మనకి, ఇక్కడ అసలు ఉండదు, ఎవరైనా తెచ్చిస్తే తినాలి అనేది రాసి ఉంటుంది అనమాట. అలా తెచ్చిచ్చినప్పుడు తింటున్నాను, ఎంత బాగా అనిపించిందో. అదే అంటారు కదా, మనకు అన్ని దగ్గరగా ఉన్నా ఏమంటారు దాని వాల్యూ మనకు తెలియదు, అది ఎప్పుడు దూరం అవుతుందో దాని వాల్యూ తెలుస్తుంది అనేసి. అది మాత్రం 100% కరెక్ట్. ఇంకా ఒక్కొక్కసారి ఇలా లంచ్ టైంలో మా సుదర్శన్తో కూర్చొని మాట్లాడుకునే అంత ఛాన్స్ ఇస్తాడు మా సుదర్శన్, మాట్లాడుతుంటాడు. ఒక్కొక్కసారి లేదంటే ఆ ఫోన్ పెట్టుకొని ఉంటాడు. పాపం చాలా వరకు ఫోన్లో ఉండట్లేని నాతోనే మాట్లాడుతుంటాడు. ఎందుకంటే నేను నాన్ స్టాప్గా మాట్లాడిస్తూనే ఉంటాడు, తప్పదు ఇంకా నాతో తిరిగి మళ్ళీ మాట్లాడుతూనే ఉండాలి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. టెడ్డీ హ్యాపీ వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసారు. ఇంకా రాగానే ఏమంటే యూనిఫామ్స్ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేస్తారు. ఇంకా హ్యాపీ ఏమంటే కొంచెం ఇలాంటివన్నీ పాపం టెడ్డీ చేస్తూ ఉంటుంది, హ్యాపీ పనులన్నీ, ఆ కరాటే బెల్ట్ అవన్నీ తీయడము. ఇంకా ఫస్ట్ వచ్చేసి బాక్సెస్ తీసి దాంట్లో వాషింగ్ మిషన్ కాదు షింక్లో వేయమని చెప్పేసి చెప్తుంటాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టాను కదా, దానికి ఏదో కొన్ని తినింది కొన్ని తినలేదంట, పుల్లగా అనిపించాయంట, టూత్ పెయిన్ వచ్చిందంట, ఏదో చెప్తా ఉంది. ఒకటి మిగిలి పెట్టుకోవచ్చానమ్మా ఇప్పుడు తింటాను అనేసి ఒక నోట్లో వేసుకుంది ఏదో. టెడ్డీ మాత్రం లంచ్ బాక్సెస్ గురించి ఏమీ చెప్పదు. ఏమంటే గమ్ముగా అదే బిర్యానీ పెట్టాను, చికెన్ పెట్టాను, ఇంకేదైనా పెట్టాను అట్లాంటివి అయితే భలే చెప్తుంది అనమాట. దాని గురించి భలే ఉండింది ఆశక, ఈరోజు అంతా తినేసాను ఆశక అట్లాంటిది. ఇంకా వేరేటివి ఏదైనా పెడితే దాని గురించే మాట్లాడదు, గమ్ముగా అన్ని తినేసే వస్తుంది, అలా వేసి పెట్టేసి వస్తుంది అనమాట. ఎట్లా అంటే ఇష్టం లేకుండా తింటే ఎలా ఉంటుంది అలా చేసుకుని వస్తూ ఉంటుంది. ఇంకా పొటాటో కర్రీ చేశాను, పప్పు ఉంది, తినరా అంటే అదిగో డల్గా కూర్చొని కామ్గా, అసలు వద్దంట. ఆ ప్లేట్లో చూసిన వెంటనే ఏమంటే మొహం మారిపోతుంది మా టెడ్డీది, అలా ఉంటుంది. పాపం మా హ్యాపీకి ఆ పెయిన్ లెక్కించుకొచ్చింది, ఒకటే గీరుకుంటా ఉంది. అప్పటికే నేను నైట్ ఏమంటే ఆయిల్, ఆ పెయిన్లది ఆయిల్ ఒకటి ఉంటుంది, అది అప్లై చేశాను.
అది అయినా కానీ అది అలవాటైపోతుంది కదా, గీరి అలవాటైపోతుంది, అలా అలవాటైపోయినట్టుంది. ఇంకోటి ఏమంటే మీరు చాలామంది కరాటే కాదు నిన్న జిమ్నాస్టిక్స్లో హెయిర్ టై చేయాల్సింది అనేసి అన్నారు. అది హెయిర్ టై చేసినా ఆ హెయిర్ వచ్చేస్తాయి. యాక్చువల్గా వారికి డిస్టర్బెన్స్ కాదు, అదేమంటే టెన్షన్ అనమాట. టెన్షన్లో ఆ హెయిర్ అట్లా అనుకోవడము అలా చేస్తూ ఉంది. ఇంకా నేనేమంటే రెడీ హ్యాపీకి అన్నం పెట్టేసిన తర్వాత చపాతీ వేసుకున్నాను. చపాతీ వేసుకొని ఇంకా అప్పుడు తినాలి, ఎందుకో చపాతీ తినాలి అనిపించింది. చపాతీ పిండి కొంచెం ఉండిందనమాట ఫ్రిడ్జ్లో, సో అది ఇంకా చపాతీ వేసుకొని కర్రీ వేసుకొని అప్పుడు అన్నం తింటున్నాను. ఏమంటే లడ్డు తిన్నాను కదా లంచ్ టైం కరెక్ట్గా, అప్పుడు నాకు ఆకలి వేయలేదు అందుకనేసి. నా హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనేసి వెళ్ళింది కదా, అక్కడ తెచ్చుకుందనమాట. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చారు, ఆ బబుల్స్ చేసేది, ఇంకోటి ఒక బాక్స్ లాంటిది అదేదో ఇచ్చారు. సో ఇప్పుడు ఆ బబుల్స్తో ఆడుతూ ఉంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను. ఇంకా మంచిగా ఎండ ఉందిలే, బాగా ఆరిపోనీలే, ఇవన్నీ తీసేసి మళ్ళీ వేరేటి వేద్దాం అనేసి ఇంకా పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు టైం దొరికింది, ఇప్పుడు వేసుకుంటున్నాను. నాకు చూపించా కదా, నాకు కూడా. ఇంకా రెడ్డికి ఏమంటే బ్రేసెస్ది అపాయింట్మెంట్ ఉండింది ఆ రోజు, అంటే కింద తీతికి వేయలేదు కదా బ్రేసెస్, సో అది వేసేదానికి. యాక్చువల్గా హారిక వాళ్ళందరూ వచ్చినప్పుడు ఉండింది అపాయింట్మెంట్, కానీ అందరూ వచ్చారని చెప్పేసి ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నారు. రెడ్డికి ఏమంటే కింద తీత్ దగ్గర ఒకటి హిడెన్ తీత్ ఒకటి ఉంది, దాన్ని సర్జరీ చేయాలి అన్నారు. అంటే ఇప్పుడే కాదు, కొన్ని మంత్స్ తర్వాత. నువ్వేంది డ్రాయిలో ఉన్నావు, లేసెళ్ళు, నీకు ప్యాంట్ అయ్యి మ్యామ్ వస్తుంది ఇంకా చూడు. ఇంకా ఎక్స్రే ఆల్రెడీ తీపించుకున్నారు, ఇంకా అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. సర్జరీ అంటే చాలా టెన్షన్స్ ఉంటాయి కదా పిల్లలకి, అది ఏం జరుగుతుందో ఏమో. ఒక 8 months తర్వాత ఏమో చేస్తాను, అంటే బ్రేసెస్ పెట్టిన 8 monthsకి చేస్తాను అని చెప్పున్నారు. ఇంకా నేను ఫ్లవర్స్ పెట్టుకున్నాను అనమాట, అది చూపించాలనుకున్నాను మీకు. ఆ సరిగా ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఇట్లా వీడియో షూట్ చేయలేదు, అది తెలియలేదు అనమాట నాకు. ఇలా ఎందుకు చూపిస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. అదే రాధిక ఇచ్చింది కదా ఆ ప్రసాదంతో పాటు ఫ్లవర్స్ కూడా ఇచ్చింది, అది నేను ఇంకా రేపు మంగళవారం కదా ఎలాగో దీపం పెట్టుకుంటాను కదా, అప్పుడు పూలు పెట్టుకుందాంలే అనేసి అలానే పెట్టున్నాను. ఇంకా హెడ్ బాత్ చేశాను, ఆరలేదు. ఆరనప్పుడు ఇంకా మళ్ళీ ఆ ఫ్లవర్స్ పెడితే నాకు హెడేక్ వచ్చేస్తుంది, కొంచెం ఆరిపోయినాక పెట్టుకుందాం అనేసి ఇంకా పెట్టుకున్నాను. ఇంకా మీకు చూపించలేదు అనేసి వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంకా రెడ్డి సుదర్శన్ మాత్రం రాలేదు. ఇంకా హ్యాపీ మ్యామ్ వచ్చేసింది ట్యూషన్ చెప్పడానికి. ఇంకా ఈ మ్యామ్ యామిని అనమాట తన పేరు, చాలా ఓపిక్గా చెప్తుంది. హ్యాపీని హ్యాండిల్ చేస్తుందంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక దగ్గర కూర్చోదు, కదులుతానే ఉంటుంది. బీపీ వస్తుంది తెలుసా, హ్యాపీతో కూర్చున్నామా కొంతసేపు చదువు చెప్దాము అంటే నాకు ఎక్కలేని బీపీ అంతా వచ్చేస్తుంది. అలా తెచ్చుకున్న బీపీయో ఏమో ఇది నాకు తెలియడం లేదు. రెడ్డిని కూడా చదివించుకున్నానే కానీ అసలు ఎంత మంచిగా ఎంత క్యూట్గా కూర్చొని చదువుకునేది రెడ్డి అయితే. ఇంకా ఆ రోజు చపాతీ చేసి పెట్టేద్దాము, ఇంకా సుదర్శన్ వాళ్ళు వచ్చేస్తారు కదా అనేసి పిండి కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా నాకు ఇది ఆ మిక్చర్ వచ్చినప్పటి నుండి ఎంత ఈజీగా ఉందో, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకుంటా ఉంటాను. థ్యాంక్స్ టెడ్డా. నువ్వే అదేమది మీకు అయ్యా బజ్జీస్ ఎంతో శకును ఎంత లక్కీ అంటే అక్కడే ఒక అవ్వ ఇప్పుడే తీసి పెడతా ఉన్నింది. అవునా, వర్షం పడేటప్పుడు బజ్జీలు తినాలి. వీడొకడు అందరం బ్లాక్ లోనే ఉన్నాం టెట్ట, నేను బ్లూలే. సరే చేస్తారు టెడ్డ, నాకు ఒక ప్లేట్లో వేసిరా ఇవి బనానా బజ్జీస్. ఇంకా వీళ్ళు రాగానే చపాతీ వేయాలి అని చెప్పాను కదా, ఇంకా చపాతీ పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా అది రేపటి కోసం అనమాట. ఇంకా ఇవి మాత్రమే తిన్నారు. అన్నం ఉంది, అన్నంతోనే తినొచ్చు కదా, అలానే తినేశారు. ఇంకా నేను ఆ బజ్జీలు తిన్నాను. అన్నీ తినలేదులేండి, ఒక 2 బజ్జీస్, అరటికాయ 2 బజ్జీస్, మిరపకాయ 2 బజ్జీస్ తిన్నాను. ఇంకా నైట్ డిన్నర్ అదే అనమాట. ఇంకా ఇందాక హ్యాపీ ఆ పాట్స్ ఒక చిన్నవి చూపించి మీకు నాకు చూపించి పెయింట్ చేసుకుంటాం అమ్మ అని చెప్పింది కదా. ఇవేమంటే రీసెంట్గా రబ్డీ తెచ్చారనమాట సుదర్శన్. సో ఆ పాట్స్ అట్లే ఉంటే దాంతో పెయింట్ చేసుకున్నారు. ఏమంటే రేపు ఇండిపెండెన్స్ డే కదా, సో ఫ్లాగ్స్ పెయింట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరికి సపరేట్గా ఒకరికి ఒకరు తెలియకుండానే ఆ ఐడియా వచ్చింది ఫ్లాగ్ పెయింట్ చేయాలి అనేసి. హ్యాపీ ఫ్లాగ్లో ఆరెంజ్ కలర్ ఎక్కడబ్బా అనేసి డౌట్ వచ్చింది. అదిగో ఆరెంజ్ పైన వేసిందంట, చూపిస్తూ ఉంది. మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.